మిత్రులారా అందరికీ నమస్తే. మనం చేతుల నాగేశ్వర గారితో సార్ చెప్పండి, 42% బీసీల రిజర్వేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది వివరించండి. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల పట్ల వాళ్ళకుండా బీసీల మీద ఉన్న అభిమానం, ప్రేమతో వాళ్ళ ఒక రిజర్వేషన్ అనేది వాళ్ళకుండా హక్కుల ప్రకారంగా వాళ్ళ రిజర్వేషన్ వెయ్యాలనేది మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి జిల్లాలో చెప్పటం, దాని వెంటనే మన ముఖ్యమంత్రి గారు దాన్ని అసెంబ్లీలు పెట్టి అసెంబ్లీ అన్ని రాజకీయ పార్టీలు మొత్తం తీసుకుని అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి దాన్ని గవర్నర్కి పంపటం, ఆరు నుంచి మళ్ళీ అది హైకోర్టుకు పోవటం, కొంతమంది హైకోర్టుకు పోవటం, హైకోర్టుకు పోయిన కొంతమంది అగ్ర కులాలలో హైకోర్టుకు పోతే హైకోర్టు నుంచి మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టుకు పోవటం, సుప్రీంకోర్టు వాళ్ళు కూడా హైకోర్టు ఉండగా మీరు రావటం దాన్ని డిజాల్వ్ చేయటం. అంటే ఈ రకంగా ఏమవుతుందంటే అన్ని పార్టీలు అసెంబ్లీలో మేము బీసీలుగా వ్యతిరేకం కాదు, బీసీలుగా మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని ఒక పక్క చెప్తున్నారు, కానీ వెనక నుంచే గోయిలు తోడుతున్నారు. అంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని అన్ని పార్టీలు చెప్పి వెనకాల నుంచే ఈ పార్టీల వారే దాన్ని కోర్టులు వేపించటం, దాన్ని ఏదో రకంగా 50% రిజర్వేషన్ ఉండగా మీరు 42% గవర్నమెంట్ ఎట్టేస్తుంది, ఇది కావాలని చేస్తారని కొంతమంది రాజకీయ పార్టీలు, ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మరి కొంతమందికి స్థానిక సంస్థలు కానీ దేంట్లో వాళ్ళకి అవకాశం రాదు. స్థానాలలో రిజర్వేషన్ లేదు, పార్లమెంటుకు లేదు, కనీసానికి స్థానిక సంస్థలని అయితే కొంతమంది బీసీ గ్రామ స్థాయిలలో ఎంతోమంది కొంత ఉన్నారు, వాళ్ళకైనా అవకాశాలు వస్తాయని ఆలోచించని మరి ప్రభుత్వం పెడితే దానికి 100 రకాలుగా ఒక అడుగు ముందుకైతే 10 అడుగులు వెనక్కి గుంజినట్టు చేసినట్టుగా ఈ రకంగా చేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓట్లు అయితే బీసీలే కావాలి, కానీ పదవుల కాడికి వచ్చేలాగా మనకి బీసీలకి పదవులు వద్దంటాం అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బీసీలు ఎంతోమంది అవకాశాలు వస్తాయని ఆశతోనే ఎదురు చూసిన టైంలో కోర్టు ముట్టికాయలు వేయటం వల్ల ఇదంతా నిర్లక్ష్యం చేసి బీసీలను ఎత్తుగుడిచి బీసీలకి రాజకీయ అవకాశాలు రాకుండా చేయడం కోసం కొంతమంది అగ్ర కులాల నాయకులు దాన్ని సుప్రీంకోర్టుకి వేయటం, హైకోర్టులు వేయటం, రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం. అది ఎందుకంటే మీకు వచ్చే రిజర్వేషన్ మేము తీసుకుంటే బీసీలు తప్పు, మాకు రావాల్సిన జనాభా ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్ అడుగుతున్నాం తప్ప మీకున్న రిజర్వేషన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మద్దతు ఇవ్వాలి, మద్దతు ఇచ్చినట్టు ఇస్తున్నారు, కానీ వెనక నుంచి గోయిలు తోడుతున్నారు. అది అందరూ మీరు మానుకోవాలా. ఎందుకంటే రేపు జరగబోయే ఒకవేళ బీసీ రిజర్వేషన్ రాకపోయినప్పుడు కూడా ఎంతోమంది ఓట్లు మరికి బీసీలు ఎవరైతే నిలబడతారో మరి బీసీలకు ఓట్లు వేయటానికి కూడా బీసీ సోదరులు మరి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే 18వ తారీఖు జరిగే బీసీ బంధుకి మన బీసీ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క బీసీ బంధుని విజయవంతం చేయాలని మన బీసీ సోదరులందరికి కూడా పేరు పేరున తెలియజేస్తాను. మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం.